వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా ఇంటి వంటలు. ఈరోజు ఈ వీడియోలో పచ్చి రొయ్యలు బెండకాయ పులుసుని ఏ విధంగా చేయాలో చూద్దాం. ఇక్కడ నేను కేజీ వనామి రొయ్యలు తీసుకున్నా అండి. అలాగే 300 గ్రాములు బెండకాయలు తీసుకున్నాను. వాటిని ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసి మీడియం సైజ్ 3 ఉల్లిపాయలు 4 పచ్చిమిర్చి తీసుకుని ఫ్రై చేసుకోవాలి. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి తర్వాత 3 టమాటాలను పేస్ట్ వేసుకొని పచ్చివాసన అంతా పోయేంత వరకు ఫ్రై చేయాలి. తర్వాత బెండకాయ ముక్కలను వేసుకొని 2 నిమిషాలు మగ్గిన తర్వాత రుచికి సరిపడంత ఉప్పు, చిటికెడు పసుపు, 2 స్పూన్ల కారం వేసుకోవాలి. కడిగి పక్కన పెట్టుకున్న రొయ్యలను వేసుకొని మూత పెట్టి మగ్గనివ్వాలి. ఈ విధంగా వాటర్ మొత్తం వచ్చిన తర్వాత ఇంట్లోనే మరో 2 స్పూన్ల కారం వేసుకొని కలుపుకోవాలి. 25 గ్రాముల చింతపండుని తీసుకొని నానబెట్టుకొని దాని రసాన్ని వేసుకోవాలి. తర్వాత పులుసుకు సరిపడంత వాటర్ వేసుకొని ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టి తర్వాత మూత పెట్టి మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉడకనివ్వాలి. తర్వాత ఒక స్పూన్ గరం మసాలా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయడమే. కర్రీ అయితే చాలా బాగుంటుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.